మానసిక శారీరక వైకల్యంతో బాధపడే వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు తమ కేంద్రంలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు జిల్లా బాల భవిత కేంద్రం ప్రోగ్రాం ఆఫీసర్ భగీరథి దేవి వెల్లడించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లులకు ఒంగోలులోని జిల్లా బాల భవిత కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరతలు కలిగిన పిల్లలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ విశ్రాంత ఆర్ఎంఓ సుబ్బారావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సర్దార్ తదితరులు పాల్గొన్నారు. అందరు డాక్టర్లు అన్ని సర్వీసులు ఇక్కడ ఉన్నాయి. ఎంతో సహనంగా ఓపికగా ఈ డాక్టర్లకు చేసే ఫిజియోథెరపీ అంటే చాలా ఇష్టం. నేను ప్రత్యక్షంగా ఈ డాక్టర్ ఓకే సార్. ఈ ఆర్బీఎస్కే అంటే రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమము. ఇక్కడ డిఈఐసి అనే ఉంటుంది. దీనికి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటారు. ఇక్కడ డిఫెక్ట్స్ ఉన్న పిల్లలకి అంటే పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్ కానీ, తర్వాత వయసు పెరిగే కొద్దీ వచ్చే డిఫెక్ట్స్ కానీ, ఇలా డిఫెక్ట్స్ ఉన్న పిల్లలందరినీ అర్లీ దశలో వాటిని గుర్తించి వాటికి థెరపీస్, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ పీడియాట్రిషియను, మెడికల్ ఆఫీసరు, ఆడియాలజిస్టు అంటే వినికిడి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే, స్పీచ్ థెరపిస్టు, అర్లీ ఇంటర్వెన్షన్, సైకాలజిస్టు, డెంటల్ డాక్టరు, మెడికల్ ఆఫీసరు, ఫిజియోథెరపిస్టు, ఆప్టిమెట్రిస్టు అంటే కళ్ళకు సంబంధించి చూసేవాళ్ళు, ఇలా స్పెషల్గా ట్రైన్ వాళ్ళు మనకి ఉంటారు స్టాఫ్. వీటిని పిల్లల్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు వీటిని త్వరితగతిన ముందే గుర్తించి వాళ్ళకి సకాలంలో మనము థెరపీస్ అనేది ఇవ్వడం చేస్తే వాళ్ళు నార్మల్ చిల్డ్రన్గా డెవలప్ అవుతారు. కాబట్టి ఈ మార్చ్ మంత్ని మనము ఈ డిజేబుల్డ్ చిల్డ్రన్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ మంత్ని మనము అవేర్నెస్ మంత్గా ప్రకటిస్తున్నాము. కాబట్టి మార్చ్ మంత్లో మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే ఈ డిజేబుల్డ్ చిల్డ్రన్ని డిఈఐసి ఒంగోలు సెంటర్కి పంపించి వాటికి థెరపీస్ ఇప్పించి వాళ్ళని కూడా మామూలు పిల్లల్లాగా సమాజంలో కలిసిపోయేటట్టు చేయాలని మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ వికలాంగుల ఫిజియోథెరపీ ఎంతో సహనంగా చేస్తే ఈ డాక్టర్ని చూసి నేను ఎంతో ఫీల్ అయిపోయాను. వారికి మన సూర్యశ్రీ దివ్యాంగుల చైల్డ్ థెరపిస్ట్ తరఫున 40,000 రూపాయలు విలువైన సేవ చేశాను. అలాగే ఈ కేంద్రానికి ఇంకా ముందు కూడా ఏ అవసరం వచ్చినా మా ట్రస్ట్ తరఫున మేము తప్పకుండా అందజేస్తాము. ఇక్కడికి వచ్చే పిల్లలు చూస్తుంటే దీనికి చాలా బాధ వేస్తామని నేను ఒక ట్రస్ట్ నడుపుతాను. అది సూర్యశ్రీ దివ్యాంగుల చైల్డ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో ఒక 40 మంది దివ్యాంగులు వారికి దాదాపు నెలకు వచ్చేసి 1,30,000 రూపాయలతో వసతి కల్పించుకున్నాను. అంటే వారికి బట్టలు పేస్ట్, బ్రష్, చదువుని అన్నీ మన ట్రస్టే భరిస్తుంది. అలాగే ఆ పిల్లలకి ఎలా చూస్తున్నానో ఇక్కడ బాల పిల్లలు కూడా మా ట్రస్ట్ ప్రతి సహాయం అందిస్తారని మీకు అందరికీ తెలియదు. ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ కింద చిల్డ్రన్ అందరినీ కూడా చూశాను. కూడా ఆల్రెడీ నేను కొంతమందికి ఇంతకుముందే ట్రీట్మెంట్ ఇచ్చిన కేసులు ప్రస్తుతము ఇండియన్ మెడికల్ సొసైటీలో ఆనరీ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. అక్కడ కూడా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. మేము ఫిజియోథెరపీ కూడా కేసులు కూడా స్టార్ట్ అయ్యి అక్కడ రావడం
చేసేది కాకుండా చైనీస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది దాంట్లో నీడిల్స్ లేకుండా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ కూడా నా దగ్గర పనిచేసిన అమ్మాయి శ్రీదాన్స్ సేమ్ ప్రొసీజర్. ఈ ప్రోగ్రాము జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు ఏం పంపిణీ చేస్తారు? నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ తయారు చేసుకునేదాన్ని అట్లా లెక్క పెట్టుకుంటే నియర్లీ 5 lakhs ఫర్ దిస్ హాస్పిటల్. నిమ్స్ హాస్పిటల్కి చాలా చేశాను. ఇప్పుడు వీళ్ళకి మీరు ఏమి అంటే ఇచ్చారు సార్? వాళ్ళకి ఏమి స్పీచ్ వచ్చిన పిల్లల కోసం తల్లిదండ్రులకి వాళ్ళకి ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి ఏం సూచనలు చేశారు వాళ్ళకి ఇప్పుడు పుట్టుకతో వచ్చే జబ్బులకి ఎయిర్ లెఫ్ట్ ప్యాలెట్ గ్రహణం అని ఉంటుంది. గ్రహణముకి కంజనిటల్ డిసీజెస్ వాటన్నిటికి కూడా రిమ్స్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ ఉంది. కొంత సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు సలహా ఇస్తాను. అంటే ఎర్లీ బర్త్లో గుర్తించి ఏమన్నా వెంటనే అవుతా సార్? గర్భంలో ఉన్నప్పుడే గుర్తించవచ్చు కొన్ని జబ్బులు. గుర్తించి వాటికి అక్కడనే ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఆ ప్రొసీజర్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి.